నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన భారీ దాడులకు అమెరికా సిద్ధమవుతుందని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ పై భారీ దాడికి ఆమోదం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కంటే ఎంతో దగ్గరగా ఉన్నారని, అయితే తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని చెప్పేసి ఇజ్రాయెల్ అధికారి శనివారం ఇజ్రాయెల్ వార్తా సంస్థ N12కు తెలిపారు. ఇరాన్తో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఏదైనా ఆపరేషన్ ప్రారంభం నుంచే ట్రంప్ ఇజ్రాయిల్ ప్రమేయాన్ని కోరతారా లేదా అనే అనిశ్చితి నేపథ్యంలో ఇజ్రాయిల్ తన యొక్క అప్రమత్తత స్థాయిని పెంచిందని చెప్పేసి అధికారి తెలిపారు. అలాగే నివేదిక ప్రకారం ట్రంప్కు సమర్పించిన నిఘా సమాచారంలో ఇరాన్ ఇంధన కేంద్రాలపైన పరిమితమైన లేదా భారీ దాడికి సంబంధించి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అటువంటి చర్య ఇరాన్ దేశీయ పరిస్థితి పైన గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. అదే సమయంలో ప్రపంచ ఇంధన ధరలు పెంచగలవని చెప్పేసి, అలాగే చర్చలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. చేపట్టబోయే చర్యల పరిధి సమయం ఇంకా ఖరారు కాలేదని చెప్పేసి ఇజ్రాయిల్ అధికారి తెలపడం జరిగిందన్నమాట. ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన భారీ దాడులు చేస్తాయా, లేకపోతే అమెరికా ఒకటే ఇరాన్ను టార్గెట్ చేసి భారీ దాడులు చేస్తాయని తెలియదు అనమాట. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు టేబుల్ పైన ఒక ఫైల్ అయితే ఉందన్నమాట. ఇరాన్ మీద దాడులు చేయాలా వద్దా అని చెప్పేసి ట్రంప్ సంతకం చేసి ఆమోదం తెలిపితే కానీ అమెరికా సైన్యం ఇరాన్ పైన భారీ దాడులు చేసి విరుచుకుపడే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా భారీ దాడులకు పాల్పడితే అంతే ధీటుగా సమాధానం ఇస్తామని చెప్పి ఇరాన్ కూడా ప్రకటిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా ఎంబసీలు అమెరికన్లనైతే అలర్ట్ చేస్తూ ఉందన్నమాట. ఏ క్షణమైనా ఎప్పుడైనా భారీ దాడులు జరగవచ్చు, మీరు సురక్షితమైన ప్రాంతాలలో ఉండాలని చెప్పేసి అమెరికా ఎంబసీలు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న సాధారణ ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఈ యొక్క దాడులు అనేది మౌలిక సదుపాయాలు లేకపోతే విద్యుత్ ప్లాంట్లు, నీటి శుద్ధి కర్మాగారాలు, ఇతర మౌలిక సదుపాయాలపైన దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ప్రజలు ఉండే చోట, నివాసం ఉండే చోట దాడులు జరగవని చెప్పేసి ఇరాన్ కూడా గతంలో ప్రకటించింది. కాబట్టి ఎందుకైనా మంచిది సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.